వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు కురచాల నియోజకవర్గంలోని మండల కేంద్రంలో స్థానిక వైసీపీ నేతలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా తిరుపతి దేవస్థానం లడ్డుపై కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం తిరుపతి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. అమలు చేయనటువంటి హామీలను ఇచ్చి ఇప్పుడు తిరుపతి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుని దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. వారు చేసే పాపాన్ని క్షమించాలని ఈరోజు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 10 రోజుల నుంచి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం అభియోగాలు చేస్తుందో దాదాపుగా మీ అందరికి కూడా మేము మీడియా ముఖంగా తెలియపరుస్తుంది ఏంటంటే దాదాపుగా మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలుగా వస్తుంది. 3 నెలల నుంచి కూడా మీరు ఎక్కడ ఏమి తెలియనట్టుగా మీరు నిమ్మక నీరెత్తినట్టుగా ఈరోజు మాట్లాడటం సమన్వయం కాదు. ఎందుకంటే ఏదైతే దైవభక్తితోని ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని మతాల వారు కూడా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ లడ్డునే మీరే కల్తీ చేసి కల్తీగా మాట్లాడి ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీరు ఇదంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి మాట్లాడుతున్నారని కూడా